పైరసీ కేసులో 3 రోజుల క్రితం హైదరాబాద్లో అరెస్ట్ అయిన ఇమ్మంది రవి అలియాస్ ఐబొమ్మ రవికి సోషల్ మీడియా వేదికగా మద్దతు పెరుగుతుంది. ఒకటి ఫిలిం చూపించడము ఒక ఎత్తు అయితే ఈ డార్క్ సైడ్ ఈజ్ యూజింగ్ ఇట్ ఫర్ క్రిమినల్ సైడ్. ఇవన్నీ కూడా ఆయన ఉన్న డాటాను అందరూ కూడా ఆయన వాడుకోవడం అనేది చాలా అంటే పబ్లిక్కి చాలా నష్టం జరిగింది. ఈరోజు ఇప్పుడు ఎక్కడ చూసినా ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవిని అరెస్ట్ చేశారు. ఆయన ఏదో ఒక ఫ్యూ క్రోర్స్ చేసి ఉంటారు కానీ థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ హ్యాస్ బీన్ లాస్ ఆఫ్ పబ్లిక్. దీనివల్ల చాలా వేల కోటిలో నష్టం కావడం జరిగింది. చాలా మంది సైబర్ క్రైమ్స్ గురి కావడం జరిగింది. మన దగ్గర ఏ సినిమా రిలీజ్ అయినా థియేటర్కి వెళ్లకుండానే ఆ రోజు సాయంత్రం ఐబొమ్మలో పడిపోతుంది కదా, అది ఎలా వచ్చింది, ఎవరు పెడుతున్నారు, ఎంత పెద్ద నెట్వర్క్ ఇది? ఇన్నాళ్ళు అందరికీ ఇదే డౌట్. కానీ ఇప్పుడు మొత్తం కథ బయటపడిపోయింది. ఈ వీడియోలో ఐబొమ్మ వెనుక ఉన్న వ్యక్తి రవి గురించి, ఆయన లైఫ్ గురించి, ఆయన రహస్య పాస్పోర్ట్స్, టెక్నికల్ స్కిల్, చేసే క్రైమ్స్, మరియు అసలు ఇప్పుడు ఎలా దొరికిపోయాడో మొత్తం డిస్కస్ చేద్దాం. ముందుగా మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేసినట్లయితే ఒకసారి మా కంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.